హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవ్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అదే పన్నీర్ మసాలా కర్రీ. ఈ కర్రీ మనకి హోటల్ కంటే చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకుందాం అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. నేను ముందుగా కర్రీ కోసం 6 టమోటాస్ యూస్ చేశాను. ఒక ఆనియన్ని కొంచెం పెద్దగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 1 ఇంచ్ అన్నాన్ని తీసుకున్నానండి. టమోటాల్ని కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీకి యాడ్ చేసుకుందాము. మనకి ఆనియన్, టమోటా, అల్లం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. నేను ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తిరగమాతలోకి మనం మసాలాలు యూస్ చేస్తున్నామండి. అవి ఒక బిర్యానీ ఆకు, 7 to 8 మిరియాలు, ఒక చెక్క ముక్క, 4 లవంగాలు, 2 ఇలాచీ తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఈ మసాలాలు మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చిని చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుందాము. మనకి ఆయిల్ కన్నా 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అలా కర్రీ. నేనైతే 4 టేబుల్ స్పూన్ ఆయిలే యూస్ చేశాను ఈసారి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమోటా, ఉల్లిపాయ, అల్లం పేస్ట్ ఏదైతే ఉందో అది నేను ఆయిల్కి యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం వాటర్ యాడ్ చేయకుండా ఒక 10 మినిట్స్ కొంచెం కుక్ అవ్వనివ్వాలండి. కొంచెం కుక్ అయిన తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో 1 కప్పు వాటర్ యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుని మనం మంచిగా కుక్ అవ్వనిద్దాం దీన్ని. ఇప్పుడు నేను ఒక బౌల్లో వాటర్ తీసుకుని అవి మంచిగా వేడైపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి నీళ్ళల్లో మన పన్నీర్ యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేయడం వల్ల పన్నీర్ చాలా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం 2 స్పూన్లు గసగసాలు, 12 జీడిపప్పులు, 3 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, 10 to 11 చిన్నులపాయలు యాడ్ చేసుకుని ముద్ద మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మెత్తటి పేస్ట్ చేసుకుంటున్న వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మన కర్రీ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మనం 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి. మీరు కొంచెం స్పైస్ ఎక్కువ తినే లెక్క అయితే మీరు కొంచెం స్పైస్ ఎక్కువ తినేటట్లయితే మీరు తర్వాత అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత కొంచెం కుక్ అవ్వనిచ్చాను. అలా కుక్ అయిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసి మిక్స్ చేసి మంచిగా కుక్ అవ్వనిచ్చానండి ఒక 5 మినిట్స్ దాకా. మనం మసాలా యాడ్ చేసిన 5 మినిట్స్ తర్వాత ముందుగా మనం పన్నీర్ని యాడ్ చేసుకున్నాం కదా వేడి నీళ్ళలో, అవి చిన్న పీసెస్గా కట్ చేసి మన కర్రీకి యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసినాక మనం ఒక 10 మినిట్స్ దాకా కుక్ అవ్వనిద్దామండి. కర్రీ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ యాడ్ చేయటం వల్ల మన కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువ కాదు, 1 టేబుల్ స్పూన్. తర్వాత ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక ఉన్నట్లయితే కొంచెం యాడ్ చేసుకోండి. ఒకవేళ క్రీమ్ లేకపోతే కనుక ఇది ఆప్షనల్. నేను 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మీరు దీన్ని వదిలేయచ్చు. అంతేనండి, చాలా ఎమ్మీ పన్నీర్ మసాలా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇది చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవ్యాస్ కుకింగ్ ఛానల్.